కటిక పేదవారు కూడా ధనవంతులు కావాలి అని అనుకునేటువంటి క్రమంలో స్థానచలనం చెందాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే ప్రదేశ మార్పు అనేది అవసరం మనిషికి. ఓకే, మేము ఇక్కడే పుట్టాము, మేము ఇక్కడే ఉంటాము, మా పరిస్థితి ఇది, మేము ఇక్కడే ఉండడం ద్వారా మాకు వచ్చిన దాంట్లోనే మాకు సరిపోతుంది అని అనుకునేటువంటి వారికి ఏం లేదు, చెప్పలేం. ఓకే, మాకు అభివృద్ధి కావాలి, మేము జీవితంలో పైకి ఎదగాలి అని అనుకునేటువంటి వారు కొందరు ఉంటారు. కర్మను ఎప్పటికప్పుడు వారు మీదేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరస్వతి అమ్మవారు మనకు మంచి మాటలు మాట్లాడాలి. సరస్వతి అమ్మవారు మనం మాట్లాడినటువంటి మాటలు వింటున్నాము, చూస్తున్నాము, ప్రతిదీ మనము అర్థం చేసుకుంటున్నాము అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు దీనిని మనము యూజ్ చేసుకోవాలి. ఓకే, 100% యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చేయితో రాసినా సరస్వతి అమ్మవారే, టైప్ చేసినా సరస్వతి అమ్మవారే. ఓకే, కనుక మనం పెట్టే కామెంట్ కానీ, మనం పెట్టే అటువంటి క్రిటిసిజం లాగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా జన్మలో మీ బతుకులు ఇంతే అనే విధంగానే ఉంచుతుంది అమ్మవారు. ఇది మాత్రం సత్యం.